హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ట్రయంఫ్ కంపెనీ మన ఇండియన్ మార్కెట్లోకి రీసెంట్గానే ట్రాకర్ 400 అనే ఒక వెహికల్ అయితే లాంచ్ చేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారంగా ఇది 400cc లాంచ్ చేసినప్పటికీ మన ఇండియన్ మార్కెట్లోకి 350cc లాంచ్ చేశారు. ఎందుకంటే GST స్లాబ్లోకి రావడానికి, అంటే వెహికల్ ప్రైస్ అయితే కొద్దిగా తగ్గిద్దనే ఉద్దేశంతో 350cc మన ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేశారు ఈ వెహికల్. ఇక్కడ ఒకటి మీరు గమనించాలి, నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట. సో అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు. ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ట్రయంఫ్ షోరూమ్స్ అయితే చాలా లిమిటెడ్గా ఉండేవి కదా. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో 230 అవుట్లెట్స్ అయితే పెట్టారు. సో ఎక్కడ కావాలంటే అక్కడ మనం అయితే సర్వీసింగ్ చేయించుకోవచ్చు అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే అనిపించింది నాకు. 400cc నుంచి 350ccకి రెడ్యూస్ చేశారు కదా. మార్పులు ఏమేమి జరిగినాయి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ ఏదైతే స్ట్రోక్ ఉందో అది రెడ్యూస్ చేశారనమాట. స్ట్రోక్ తగ్గించడం వల్ల 50cc అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. అలాగే 50cc తగ్గింది కాబట్టి లోపల ఏదైతే క్రాంక్ షాఫ్ట్ ఉందో దాన్ని కూడా రీడిజైన్ చేశారు. ఇంకోటి, కొత్తగా వాల్ టైమింగ్ అయితే మార్చారు. అలాగే థ్రోటిల్ మ్యాప్స్ కూడా కొద్దిగా అగ్రెసివ్గా అయితే ఇచ్చారు. సో ఇన్ని మార్పులు జరిగినాయి కాబట్టే 350cc మనకి ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఎక్స్క్లూజివ్లీ మన ఇండియన్ మార్కెట్లోనే ఈ 350cc లభించింది. అబ్రాడ్లో అయితే మాత్రం మనకి 400cc లభిస్తూ ఉంది. దాంట్లో ఎటువంటి మోడిఫికేషన్స్ అయితే లేవు. స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇందులో 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 349cc BS 6.2 DOS ఇంజిన్ లభిస్తూ ఉంది. 40 PS పవర్, 32 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. సో మనకి పెర్ఫార్మెన్స్ అయితే బాగుండిద్ది. స్పీడ్ 350, స్క్రాంబ్లర్ 350Xతో కంపేర్ చేసుకుంటే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. అలాగే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఈ వెహికల్లో ఉంది. క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 43mm అప్ సైడ్ డౌన్ బ్లాక్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ వెహికల్ చాలా బాగుండిద్ది. ఎందుకంటే స్పీడ్ 350లో ఏదైతే సస్పెన్షన్ ఉందో సేమ్ అదే సస్పెన్షన్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు కాబట్టి. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ ఉంది. బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అనమాట. కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది. అలాగే బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనమాట. ఆన్ అండ్ ఆఫ్ రోడ్ కి మీరు ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 160 నుంచి 170 మధ్యలో అయితే ఉండేది. ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. సో 170 దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే. సీట్ హైట్ విషయానికి వస్తే 805mm లభిస్తూ ఉంది. 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఎందుకంటే వెయిట్ కొద్దిగా ఎక్కువ ఉంది అనమాట. 181 kgs ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకా వెయిట్ అనిపించే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. మీకు కంఫర్ట్ బాగా నచ్చి ఈ వెహికల్ నేను మోయగలను అనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 13 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. E20 పెట్రోల్కి సపోర్ట్ చేసిద్ది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ట్రయంఫ్ కంపెనీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. మొత్తం LED లైట్స్ అయితే తీసుకొచ్చారు. ఈవెన్ హజార్ లైట్స్ కూడా స్కిప్ చేయలేదు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. డే టు డే లైఫ్లో మనకి ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఈ కన్సోల్లో ఉన్నాయి. ఫీచర్స్ పరంగా ఇబ్బంది అయితే ఏమీ లేదు, కానీ లుక్ పరంగా చూసుకున్నట్లయితే నాకు ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇస్తే బాగుంది అనిపించింది. రైట్ బై వే టెక్నాలజీ అయితే ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మాల్ ఫంక్షన్ లైట్, లో ఇంజిన్ వార్నింగ్, లో ఫ్యూయల్ వార్నింగ్ ఇట్లాంటి ఫీచర్స్ కామన్ గానే ఉన్నాయి. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం లీన్ అవ్వాలన్నమాట. 90 degrees లో కూర్చొని రైడ్ చేయడానికి అయితే లేదు. కొంచెం లిటిల్ బిట్ లీన్ యాంగిల్ అయితే ఉండింది అనమాట. ఇంకా కలర్స్ విషయానికి వస్తే 3 కలర్స్ లో ప్రజెంట్ ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. ఎల్లో కలర్, సిల్వర్ కలర్, బ్లాక్ కలర్. ఎల్లో కలర్ మీద ఆల్రెడీ మన ఛానల్లో డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేశాను. ఒకసారి ఆ వీడియో మీరు చూడొచ్చు. నాకు సిల్వర్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నేను ఈ వెహికల్ షూట్ చేశాను, బట్ మైక్ అయితే ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట. అందువల్ల మీకు మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, ఇంకా ఇన్ డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 145 నుంచి 150 km మధ్యలో వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 25 to 30 km మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ప్రైస్ విషయానికి వస్తే 3,50,000 రూపీస్ చేంజ్ అయితే ఉండిద్ది అనమాట. ఎగ్జాక్ట్ ప్రైస్ కోసం మీకు దగ్గరలో ఉన్న డీలర్షిప్ ని కాంటాక్ట్ అవ్వండి. ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంది కదా. అంత ప్రైస్ పెట్టినప్పుడు మనం ఇమ్మొబిలైజర్ అనే ఫీచర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎప్పటి నుంచో ట్రయంఫ్ వెహికల్స్ లో ఇమ్మొబిలైజర్ అనే ఫీచర్ అయితే ఉంది. సో 350cc డౌన్ గ్రేడ్ చేసిన తర్వాత ఆ ఫీచర్ అయితే రిమూవ్ చేశారు. చాలా మంది ఇమ్మొబిలైజర్ అంటే ఏంటి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తూ ఉన్నారనమాట. ఇమ్మొబిలైజర్ అంటే వెహికల్ కి సంబంధించిన కీ ఏదైతే ఉందో దాని లోపల ఒక చిన్న సెన్సర్ అయితే ఉండిద్ది. ఆ కీ తప్ప వేరే ఏ కీ పెట్టినా సరే ఆ వెహికల్ అయితే ఆన్ అవ్వదు. సేఫ్టీ పరంగా ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఆ ఫీచర్ ని ఇప్పుడు మనం కోల్పోయాము. అలాగే సింగిల్ లాంగ్ సీట్ ఇది. సీట్ అయితే చాలా కంఫర్ట్ అయితే ఉంది. రైడర్ సీట్ అయితే చాలా కంఫర్ట్ ఉంది అనమాట. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కి ఒక కౌల్ అయితే ఇచ్చారు కదా. సో అది కావాలంటే మీరు రిమూవ్ చేసుకోవచ్చు. పిలియన్ రైడర్ తో కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు అనమాట. స్పోర్టీ లుక్ లో చూస్తానికి బాగుండటానికి బ్యాక్ సైడ్ సీట్ దగ్గర ఒక కౌల్ అయితే ఇచ్చారు. గ్రాబ్ రైల్ అయితే ఆ కౌల్ పెట్టినప్పుడు మనకి అసలు ఏమీ కనిపించదు అనమాట. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ కి ఎటువంటి సపోర్ట్ అయితే ఉండదు. ఆ సీట్ పైన కౌల్ రిమూవ్ చేస్తేనే పిలియన్ రైడర్ కి బ్యాక్ సైడ్ సపోర్ట్ అయితే దొరికింది. ఇంకా ఈ వెహికల్ లో డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. దీనివల్ల సౌండ్ అయితే చాలా ఎక్కువ వస్తూ ఉందన్నమాట. మీరు రైడ్ చేసేటప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారు.
ఈ వెహికల్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీరు చూడాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.